తప్పులు చేసినప్పుడు ఎవరు శిక్షించాలి? కొడుకు తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తే తండ్రికే ఎదురు తిరుగుతున్నాడు ఈ సమాజంలో. మరి అలాంటప్పుడు చట్టాన్ని గౌరవించాలి కదా. మనం అందరం క్రమ పద్ధతిలో ఉండడానికే కదా ఈ చట్టం. ఇంతమందిని ఎందుకు పిలిపించినామనంటే, ఇప్పుడు 100 పై మంది వాళ్ళ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ తెలుసుకోవాలి, తాగుడు రూపంలో, గాంజాయి రూపంలో, మత్తు రూపంలో విలువలు కోల్పోయి, విచక్షణ కోల్పోయి నేరాలు చేస్తూ మళ్ళీ బయటికి మాత్రం నేను సజ్జనుడిని, మంచివాడిని అని ప్రదర్శిస్తున్నారు కొంతమంది. మరి అలాంటి వాళ్ళని మనం సమర్థించకుండా సమాజంలో నీతులు, విలువలు, నిజాయితీ కాపాడే విధంగా మనం అందరం కృషి చేయాలి. అదే ఒక జిల్లా ఎస్పీగా మీ అందరికీ చెప్పడానికి, మీకు తెలియకని కాదు, మళ్ళొక్కసారి గుర్తు చేయడానికి మీ అందరినీ ఇక్కడ ఈ ఫోన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం వస్తుంది కదా, అట్లా మిమ్మల్ని ఇక్కడికి పిలిపియడం జరిగింది. నా యొక్క విజ్ఞప్తి ఏం లేదు, సమాజంలో మంచి రక్షించడానికి, మంచిని కాపాడడానికి మీరు ఖచ్చితంగా పనిచేయాలి అని నేను కోరుకుంటున్నా. చేస్తున్నాయి, విచక్షణ కోల్పోతున్నాయి. తల్లి ఎవరో తెలుస్తలేదు, ఆరి ఎవరో తెలుస్తలేదు. మరి అలాంటి సొసైటీలో ఉంటే మరి క్రూర మృగమైనటువంటి సొసైటీలో ఉన్నట్టుగా మనం భావించడం జరుగుతుంది. కాబట్టి తప్పు చేసేవాడిని ఎప్పుడు కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలి, న్యాయస్థానాల్లో ముందు నిలబెట్టాలి, వానికి చట్ట ప్రకారం శిక్షలు పడేటట్టు చూడాలి. అది మనం అందరం కంకణం కట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అని. తప్పులు చేయకుండా మీ వంతుగా ఒక మానవునికి మళ్ళా కొత్తది కొనుక్కున్నావా? ఎన్ని పైసలు అయినాయి? థ్యాంక్ యూ. 47 29 27 సార్